అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్ బైపాస్ లో ఉన్న శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ షణ్ముఖ వేద గాయత్రి పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశం పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆదిశేషు మాట్లాడుతూ నర్సీపట్నంలో షణ్ముఖ వేద గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత అర్చక సంఘం ఏర్పడిన సందర్భంగా గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. హిందువుల మనోభీష్టాలు నెరవేరే విధంగా చూడాలని, లోకశాంతి కొరకు భగవంతుని ప్రార్థిస్తూ హోమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బమిడిపాటి శర్మ, సెక్రటరీ కొత్తలంక భరద్వాజ్, ప్రధాన కార్యదర్శి బమిడిపాటి శేఖర్, వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం బైపాస్ రోడ్లో శ్రీ షణ్ముఖ వేదగాయత్రి అర్చక పురోహిత సంఘం ఆవిర్భవించిన సందర్భంగా సమాధిహితం గురించి, హిందూ ధర్మం నిలబడాలి, హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన పూర్వీకులు మనకి ఈ ధర్మాన్ని ఇచ్చారు, ఈ ధర్మాన్ని మనం కొనసాగించాలంటే ఈ ధర్మ పరిరక్షణకి మనం అందరం పాటుపడాలి, ప్రతి ఒక్కరు నడుం కట్టాలి. సమాధిహితాన్ని కోరేటువంటి బ్రాహ్మణ్స్ వాళ్ళతో పాటు ఇతరులు కూడా పాటుపడి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ సమాధిహితానికి ఇది ఏ విధంగా తోడ్పడుతుంది అనే ధర్మాన్ని అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమము అవన్నీ కూడా సంఘ సభ్యుల చేత ఏర్పాటు చేసింది. శ్రీ బ్రాహ్మణ పురోహిత సంఘం యొక్క ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఈరోజు గణపతి పూజ, హోమం, గణపతి హోమం నిర్వహణ జరిగింది. అలాగే హిందూ సాంప్రదాయాలని అభివృద్ధి చేయాలి. అంతరించిపోతున్నటువంటి హిందూ సమాజంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా రూపుమాపాలన ఉద్దేశంతో హిందూ సమాజ అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సభాయ నమః. పెద్దలకు, చిన్నవాళ్ళకి అందరూ కూడా మా యొక్క నమస్కారాలు. ఈరోజు బైపాస్లో శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందు అర్చకులు అందరూ కూడా సంకల్పించుకుని శ్రీ శ్రీ వేదగాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఓంకారంగా లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటున్నాం. ఈ లక్ష్మీ హోమం చేయటం వల్ల మా యొక్క సంస్థ ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుండి దిగ్విజయంగా నడుపుతూ అందరినీ కూడా బ్రాహ్మణ పురోహిత అర్చకులందరినీ కూడా సమైక్యం చేసుకుంటూ సంఘాభివృద్ధిని అభివృద్ధి చేసుకోవడమే మా యొక్క సంకల్పం. అలాగే మా యొక్క సంఘం తాలూకు ఉద్దేశం ఏంటంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా అందరికీ మేము తోడ్పడుతూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎప్పుడూ కూడా వారు వెన్నంటే ఉంటామని తెలియజేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీగురుభ్యో నమః. ఈరోజు నర్సీపట్నంలో శ్రీ 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 షణ్ముఖ వేద గాయత్రి పురోహిత అర్చక సంఘం ఏర్పాటైన సందర్భంగా శ్రీ బైపాస్ రోడ్లో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని సంఘ సభ్యులందరూ కూడా నిర్వహించారు. ఈ సంఘం దాని ఉద్దేశం ఏంటంటే అర్చకులు, పురోహితులు సమైక్యంగా ఉండి మన సమస్యలను మనం పరిష్కరించుకుంటూ సమాజాన్ని హితం కోరుతూ మనం సంఘాభివృద్ధికి వెళ్ళవలసిందిగా మనం ఇప్పుడు కూడా కృషి చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.